ఈరోజు కథ అపూర్వ వస్తువు. భవానీ నగరంలో జయవర్మ అని ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు. ఆయనకు జయపాలుడు, విజయుడు, జయుడు అని ముగ్గురు కుమారులున్నారు. వారి మధ్య వయసులో కానీ, రూపురేఖలలో కానీ, విద్య వినయాదులలో కానీ అట్టే వ్యత్యాసం ఉండేది కాదు. నిజంగా ఆ అన్నదమ్ములు చాలా బుద్ధిమంతులు, అన్యోన్య ప్రేమ గలవారు. వారి మధ్య రహస్యాలు ఏమీ ఉండే కాదు. ఒక్క విషయం మట్టుకు వారు ఒకరితో ఒకరు చెప్పుకొని ఎరుగరు. అదేమంటే వారు ముగ్గురు కూడా భవానీ నగరపు రాజకుమార్తెను ప్రేమించారు. ఆమెని ఎప్పటికైనా ఎలాగైనా సరే పెళ్లాడి తీరాలని ఒకరికి తెలియకుండా ఒకరు గుట్టుగా తీర్మానించుకున్నారు. వారు ముగ్గురు ప్రతి సాయంకాలము రాజసౌధం పక్కగా ఉద్యానవనానికి షికారుకు వెళ్ళేవారు. వారు వెళ్ళే వేళకు రాజకుమార్తె నిరుపమాదేవి రాజభవనం పైన విహారం చేస్తూ వారికి కనిపించేది. ఒక్కొక్క రోజు ఆమె వీణ వాయిస్తూ సంధ్యారాగాలు ఆలాపన చేసుకుంటూ ఉండేది. కానీ ఆ అన్నదమ్ములు మట్టుకు తమలో తాము రాజకుమార్తెను గురించి ఎన్నడూ మాట్లాడుకునేవారు కారు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు జయవర్మ తన కుమారులను ముగ్గురిని పిలిచి ఈ విధంగా హెచ్చరించాడు. కుమారులారా, నేను వృద్ధుడినైపోయాను. నేను సంపాదించిన ధనంతో మీరు సుఖంగా జీవనం చేయొచ్చు. కానీ అది పురుష లక్షణం కాదు. మీకు వివాహం చేసుకునే వయసు దగ్గర పడింది. వివాహానంతరం మీకు వేరువేరు సంసారాలు ఏర్పడతాయి. బిడ్డలు కలుగుతారు. క్రమంగా ధనం తరిగిపోగలదు. అందుచేత మీరు పురుష ధర్మంగా దేశ పర్యటన చేసి ధనం ఆర్జించండి. తరువాత వివాహాలు చేసుకొని హాయిగా గృహస్థాశ్రమంలో ప్రవేశించండి. పితృవాక్య పాలకులై ఆ యువకులు తండ్రి చెప్పిన ఆ మంచి సలహాను శిరస వహించసాగారు. మంచి ముహూర్తాన కొంత ధనంతో ఇల్లు వెడలి ఉత్తరాభిముఖులై బయలుదేరి వెళ్ళారు. ఒక రోజల్లా నడిచి మహాపటమనే సంత నగరం చేరారు. ఈ సంతలో అన్నదమ్ములు ముగ్గురు తమకు నచ్చిన సరుకులు కొనుక్కున్నారు. ఆనాడు శివరాత్రి. మర్నాడు ఉదయం బయలుదేరి ముగ్గురు 3 దిక్కలా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే శివరాత్రి నాటికి ఈ మహాపటం సంతలో కలుసుకునేటట్టు నిర్ణయం చేసుకున్నారు. చూస్తుండగానే వారాలు నెలలు గడిచాయి. మళ్ళీ శివరాత్రి కూడా వచ్చింది. మహాపటంలో సంత గొప్పగా జరుగుతోంది. ఎన్నడూ రాని అపూర్వ వస్తువులెన్నో ఆ ఏడు సంతకు వచ్చాయి. అందరిలోకి చిన్నవాడైన జయుడు అనుకున్న ప్రకారం సంత వద్దకు చేరుకున్నాడు. గడిచిన సంవత్సర కాలంలో అతను ఎంతో ధనం ఆర్జించాడు. అందుచేత అన్నలు వచ్చే లోపుగా తన దగ్గర ఉన్న డబ్బులో కొంత ఖర్చు చేసి ఏదైనా అపూర్వ వస్తువు కొందామనుకున్నాడు. ఎన్నో వస్తువులు కనిపించాయి. వాటిలో ఒకటి జయుణ్ణి ఆకర్షించింది. అదొక నిమ్మపండు. కానీ అది మామూలు నిమ్మపండు లాంటిది కాదు. ఎవరు ఎలాంటి భయంకర వ్యాధితో బాధపడుతున్నా సరే ఆ పండు కోసి నోట పండితే తక్షణం ఆ వ్యాధి నయమవుతుంది. 1000 వరహాలకు ఆ నిమ్మపండును కొని జయుడు అన్నల కోసం సంతలో ఎదురు చూడసాగాడు. ఆ రోజునే విజయుడు కూడా అనుకున్న ప్రకారం అక్కడికి తిరిగి వచ్చాడు. అతనికి కూడా వ్యాపారం అచ్చివచ్చింది. అతను కూడా సంతలో ఒక అపూర్వ వస్తువును 1000 వరహాలు ఇచ్చి కొన్నాడు. అదేమిటంటే ఒక తివాసి. అయితే మామూలు తివాసి మట్టుకు కాదు. దాని మీద కూర్చొని ఎక్కడికి పోవాలంటే అక్కడికి క్షణంలో పోవచ్చు. అందరికన్నా పెద్దవాడు జయపాలుడు కూడా ఆ రోజే తిరిగి వచ్చాడు. అతని వద్ద కూడా చాలా ధనం పోగైంది. అతను కూడా ఎన్నో అపూర్వ వస్తువులను బేరం చేశాడు. ఆఖరుకు ఒక చిన్న దుకాణంలో అతనికి ఒక అద్దం దొరికింది. దాని విలువ 1000 వరహాలని చెప్పాడు దుకాణదారు. మామూలు అద్దానికి 1000 వరహాలు ఎందుకు? ఈ అద్దంలో గల విశేషమేమిటి అని అడిగాడు విజయపాలుడు. అయ్యా, ఇది అందం చూసుకునే అద్దం కాదు. మీరు ఎవరిని తలుచుకుని ఈ అద్దంలోకి చూస్తే వారు ఆ క్షణాన ఉన్న స్థితిలో కనిపిస్తారు అన్నాడు దుకాణదారు. జయపాలుడి మనస్సు చటుక్కున నిరుపమాదేవి వైపు వెళ్ళింది. ఆమెను ఒక్కసారి చూడాలన్న అభిలాష కలిగింది. అతను సంకోచించకుండా దుకాణదారుకు 1000 వరహాలు ఇచ్చి అద్దం పుచ్చుకున్నాడు. నిరుపమాదేవిని తలుచుకుని అద్దంలోకి చూశాడు. మరుక్షణమే అతనికి భరించరానంత బాధ కలిగి గుండె బరువైంది. ఎందుకంటే
ఆ అద్దంలో జయపాలుడికి రాజకుమార్తె కనిపించింది. కానీ ఆమె మరణ బాధలో ఉంది. వైద్యుడు నాడీ పరీక్షించి పెదవి విరిచి తల అడ్డంగా తిప్పుతున్నాడు. ఆమె జీవితం క్షణాలలో ఉంది. చూస్తే తాను సరిగా ఒక్కరోజు ప్రయాణపు దూరంలో ఉన్నాడు. కానీ తను వెళ్ళేసరికి అంతా అయిపోయేలా ఉంది. చెమ్మగిల్లి సరిగా కనిపించని కళ్ళతో దుఃఖం చేత తూలుతూ జయపాలుడు దుకాణం దాటి కొద్ది దూరం వచ్చాడో లేదో విజయుడు అతనికై ఉన్న అన్నా అని పలకరించాడు. జయపాలుడి ప్రాణం కొంత తేరుకుంది. చూడు విజయ అంటూ అతను అద్దంలో రాజకుమార్తె దుస్థితిని అతడికి చూపించి, ఇటువంటి ఘోర సమయంలో మనం ఇంత దూరాన ఉండిపోయాం. అదే నా విచారం అన్నాడు. నీకా భయం వద్దు అంటూ విజయుడు చంకలో ఉన్న తివాసీ విప్పి నేల మీద పరుస్తూ, దీని మీద కూర్చుని ఒక్క క్షణంలో మనం ముగ్గురం రాజకుమార్తె శయ్య వద్ద వాలవచ్చు అన్నాడు. జయపాలుడికి మరికొంత ఉత్సాహం వచ్చింది. పరిచిన తివాసీ మీద వాళ్ళిద్దరూ ఆసీనులు కాబోతున్న సమయంలో అన్నలారా అంటూ జయుడు వచ్చాడు. మాట్లాడడానికి వ్యవధి లేదు. తివాసీ మీద కూర్చో. నిరుపమాదేవి ప్రాణంతో ఉండగా వెళ్ళి చూద్దాం అన్నాడు విజయుడు. మారు మాట్లాడకుండా జయుడు తివాసీ మీద కూర్చున్నాడు. మరుక్షణం వారు భవానీపుర రాజసౌధంలోనికి నిరుపమాదేవి మరణశయ్య పక్కన ఉన్నారు. జయుడు ఆమె సమీపానికి వెళ్ళి తన వద్ద ఉన్న నిమ్మపండును కోసి పాలిపోయిన ఆమె పెదవుల మీద రసాన్ని పిండాడు. మరుక్షణమే రాజకుమార్తెలో ఆశ్చర్యకరమైన మార్పు కలిగింది. కొద్ది క్షణాలలో ఆమె కళ్ళు తెరిచి లేచి కూర్చున్నది. అక్కడ ఉన్నవారంతా ఆనందాశ్రువులు రాల్చారు. రాజబంధువుల ఆనందం కన్నా సోదరుల పట్ల రాజుగారు కనబరిచిన కృతజ్ఞత అపారమైనది. ఆయన ముగ్గురు సోదరుల చేతులు పట్టుకుని, నాయన్లారా, మీరు నా కుమార్తెను బ్రతికించటానికి స్వర్గం నుంచి అవతరించిన దేవతల్లాగా నాకు కనిపించారు. మీరు నా ఇంటనే ఉండి నా కుమార్తె వివాహం అయ్యే వరకు నా ఆతిథ్యం స్వీకరించాలి అన్నాడు. అన్నదమ్ములు సమ్మతించారు. అయితే ఒక చిక్కు వచ్చి పడింది. తన కుమార్తె వ్యాధి కుదిర్చిన వారికి ఆమెనిచ్చి వివాహం చేస్తానని రాజు చాటింపులో చేయించి ఉన్నాడు. ఆ ప్రకారం ఆ ముగ్గురిలో ఎవరో ఒకరిని ఆమెకిచ్చి చెయ్యడానికి రాజు నిశ్చయించుకున్నాడు. ఈ గౌరవం ముగ్గురిలోనూ ఎవరికి దక్కుతుందో నిర్ణయించమని రాజు మంత్రిని పురమాయించాడు. అయితే ముగ్గురి కథనము విన్న మీదట మంత్రి కూడా అయోమయంలో పడ్డాడు. రాజకుమార్తె ప్రాణం కాపాడిన వాడు ముగ్గురిలో ఎవరైనట్టు? జయపాలుడు తన అద్దంలో కనిపెట్టకపోతే నిరుపమాదేవి వ్యాధిని గురించి వారికి తెలిసి ఉండేదే కాదు. విజయుడు తివాసీ సహాయం లేకపోతే సమయానికి వారు ముగ్గురు రాగలిగేవారే కారు. వచ్చినప్పటికీ జయుడి నిమ్మపండు లేకపోతే ఆమె వ్యాధి నివారణ అయ్యే ఉండేదే కాదు. పోనీ రాజకుమార్తెను ఎవరు పెళ్లాడతారో మీలో మీరే తెలుసుకుని చెప్పండి అని అన్నదమ్ములను అడిగితే, ఎన్నడూ తగువులాడని ఆ సోదరులు ఆమెను నేనే పెళ్లాడాలని వాదించసాగారు. మహాప్రభు, ఇది తార్కికుల వల్ల కానీ తేలదు. సభ ఏర్పాటు చేసి తార్కికుల నుంచి సమస్యకు పరిష్కారం తీసుకుందాం అన్నాడు మంత్రి. రాజు సరేనన్నాడు. కొద్ది రోజులలో సభ ఏర్పాటైంది. రోజుల తరబడి వాగ్వాదాలు జరిగాయి. కానీ సమస్య ఉన్న చోటనే ఉండిపోయింది. చిట్ట చివరకు రాజకుమార్తె నిరుపమాదేవి జోక్యం కలిగించుకుంది. ఈ సమస్యను పరిష్కరించే మార్గం సూచించటానికి తనకు కూడా అవకాశం ఇమ్మని సభ్యులను అడిగింది. తాము పరిష్కరించలేని సమస్యను ఆమె పరిష్కరిస్తుందా అని తార్కికులు ఆశ్చర్యపడ్డారు. మీరంతా కూడా తప్పుతోన ఆలోచిస్తున్నట్లు నాకు తోస్తోంది. నా ప్రాణం కాపాడడానికి ముగ్గురు సోదరులలో ఎవరు ఎక్కువ బాధ్యులనే విషయం మీరు తర్కిస్తున్నారు. ముగ్గురు సమంగానే బాధ్యులు. అయితే ఒక్క ముఖ్యమైన విషయం మీరు ఉపేక్షించారు. అదేమిటంటే నా కోసం ఎవరు ఎక్కువ త్యాగం చేశారనేది. జయపాలుడి అద్దం, విజయుడిది తివాసీ, జయుడిని నిమ్మపండు మూడు నాకు ప్రాణదానం చేశాయి. అయితే జయపాలుడి అద్దం జయపాలుడికున్నది. దానిలో ఆయన ఇతరులను చూడవచ్చు. విజయుడి తివాసీ విజయుడికి ఉన్నది. దానిపైన ఆయన ఇతర స్థలాలకు వెళ్ళవచ్చు. కానీ జయుడి నిమ్మపండు ఖర్చయిపోయింది. దానితో ఆయన మరెవ్వరినీ బతికించుకోలేడు. నాకు భర్త కాగల వారెవరో తమరందరూ ఆలోచించి ఇప్పుడు నిర్ణయించండి అన్నది రాజకుమార్తె. నిరుపమాదేవి బుద్ధి సూక్ష్మతను అందరూ హర్షించారు. ఆమెకు జయుడికి వైభవంగా వివాహం జరిగింది.
జయుడు తనకు అన్ని విధాలా తోడ్పడిన అన్నలిద్దరినీ గొప్పగా గౌరవించాడు. తన కుమారులు ఈ విధంగా ప్రయోజకులైనందుకు జయవర్మ కూడా చాలా సంతోషించాడు. కథ సమాప్తం.